నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పండు మిర్చి నిల్వ పచ్చడితో టమాటాలను వేయించి పచ్చడి నూరటం ఎలా అనేది మీకు చూపిస్తాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా దోశలోకి, ఇడ్లీలోకి, గారెలోకి, పూరీలోకి దేంట్లోకైనా సరే ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం మనము ఒక 8 పండు టమాటాలని తీసుకొని శుభ్రంగా కడగండి. కడిగి ఆ ముచ్చికలన్నీ కట్ చేయండి. ఎందుకంటే ఈ ముచ్చికలు ఏగవు, విసిగిస్తాయి. చాలాసేపు టైం పట్టిద్ది అనమాట ఈ ముచ్చికలు ఉంచుకుంటే. ఈ ముచ్చికల్ని తీసేసిన తర్వాత ఈ టమాటాలన్నింటినీ ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటాల్లో ఒక గంట ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ ముక్కలంతటికీ పట్టే విధంగా కలయి తిప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. టమాటాలు తొందరగా మగ్గాలంటే ఎప్పుడైనా సరే కంపల్సరీ మూతనైతే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలయి తిప్పుతూ ఉండండి. ఈ విధంగా టమాటాలు మగ్గే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా టమాటాలను అయితే మగ్గనివ్వండి. అందులో నీరంతా పోయే వరకు మగ్గిస్తూనే ఉండండి. వేరొక బర్నర్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక పావు స్పూను మెంతుల్ని వేయించండి. అదేవిధంగా ఒక పావు స్పూను ఆవాలను కూడా వేయించండి. నేను ఈరోజు గోంగూర పచ్చడి కూడా పెడుతున్నాను, అందుకని రెండింటికి కలిపి ఒకేసారి వేస్తున్నాను. ఈ మొత్తం అయితే పట్టవు అందులోకి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. చూసారా టమాటా ఏ విధంగా మగ్గిపోయిందో? ఇలా స్కిన్ సపరేట్ అవుతుందన్నమాట మగ్గిన తర్వాత. అదేవిధంగా ఇంకొంచెం గట్టిగా అనిపిస్తుంది. దాన్ని కొంచెం అలా ఒత్తుకుంటూ చిదమండి. ఆ గట్టి పాటలో నుంచి కూడా వాటర్ వచ్చేసి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. చూడండి, అలా మనం గెరిటితో చిదిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే ఊరింది. ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గాలి. చూసారా? ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నిల్వ పెట్టుకున్నటువంటి పండు మిర్చి పికిల్ ఉంటుంది కదా, అదే యాడ్ చేయండి. 8 టమాటాలకి నేను 150 గ్రాముల పండు మిర్చిని అయితే వేసాను. కారాన్ని బట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదేవిధంగా టమాటా పులుపుని బట్టి కూడా ఈ కారం వేసుకోవాల్సి ఉంటుంది. టమాటా పుల్లగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పచ్చడి కలుపుకోండి. అది మీ టేస్ట్కి అనుసారం, మీ రుచికి అనుసారం తగిన విధంగా మీరు యాడ్ చేసేసుకోండి. ఈ పండు మిర్చి పచ్చడిని ముక్కలంతా పట్టేటట్టు చక్కగా కలిగి తిప్పండి. కలిగి తిప్పిన తర్వాత ఈ వేడిగా ఉంది కదా, ఆ వేడి ఆరే వరకు వెయిట్ చేయండి. ఇందులోనే కళ్ళుప్పు కూడా ఒక స్పూన్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పండు మిర్చిలో చింతపండు ఉప్పు అయితే వేసాము. ఇప్పుడు ఏవైతే మనం 8 టమాటాలు తీసుకున్నామో వాటికి ఉప్పు అడ్జస్ట్ చేయాలి కదా, అందుకని ఒక స్పూను ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఈ ఉప్పు, టమాటాలు, పండుమిర్చి పికెలు మొత్తం బాగా కలిసే విధంగా కలయి తిప్పి చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు, అలాగే ఇందులో ఒక 4-5 చెన్నులపాయ రెమ్మలు వేసేసి దంచుకోవాలి. ఇది ఏంటంటే మంచి సువాసన ఇచ్చిద్ది. ఇది ఊరికే కచ్చా పచ్చాగా దంచుకోండి, మరి అంత ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని తీసుకెళ్ళి మనం ఆ టమాటా పండుమిర్చి మిశ్రమంలో కలుపుకోవాలి. కలుపుకొని చల్లారిందా లేదా చెక్ చేసుకొని మిక్సీ జార్లో దీన్ని మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా మరొక్కసారి చెక్ చేసుకోండి. సరిపోతే పర్వాలేదు, చాలేదంటే యాడ్ చేసుకోండి. చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో చట్నీకి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ మనం తాలింపు వేసేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత, అంటే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మినపగుండ్లు, అదేవిధంగా ఒక స్పూను పచ్చిపప్పునైతే తీసుకోండి. తీసుకొని వీటిని బాగా వేయించండి. అంటే మరీ నల్లగా కాదు, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు. ఒక అరోమా వచ్చింది, అప్పుడు మనకు అర్థమైంది తాలింపు గింజలు వేగాయని. అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. 1 నుంచి 1.5 మినిట్ అయితే పట్టిద్దండి ఈ వేగ అరోమా రావడానికి. ఫ్లేమ్ మీడియంలో పెట్టాం కదా, అందుకు హైలో అయితే పెట్టకూడదు, మీడియంలోనే పెట్టండి. ఇదిగోండి కొంచెం అరోమా స్టార్ట్ అయింది. ఈ టైంలో నేను ఒక 4-5 గార్లిక్ అయితే వేసాను. అదేవిధంగా ఒక 4 ఎండుమిర్చి తుంపులు వేసాను. ఎండుమిర్చి నల్లగా అయిపోయి గార్లిక్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి ఆ తరుగుని యాడ్ చేయండి.
ఉల్లిగడ్డని ఎక్కువ వేయించొద్దు, ఒక 30 సెకండ్స్ చాలు, అందులో పచ్చిదనం జస్ట్ అలా పోయే వరకు. ఎందుకంటే ఈ ముక్కలు మనం పచ్చళ్ళలో నవ్వులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తాయి ఈ విధంగా వేపటం వల్ల. ఎక్కువ వేపితే టేస్ట్ రాదు. చూడండి 30 సెకండ్స్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టొమాటో పండుమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసేసాను. వేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక 2 మినిట్స్ వేగాలి. బాగా వేగితేనే మంచి రుచి అనేది వచ్చిద్ది. వెంటనే స్టవ్ కట్టేసి మనము పచ్చడి మనం తీయకూడదు, వేగాలి. వేపండి, వేపి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేయండి. అలాగే టేస్ట్ చూసినప్పుడు మంచి రుచినైతే మనం కనుక్కోవచ్చు. ఆ రుచి వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ని కట్టేసుకొని దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. బౌల్లోకి సర్వ్ చేసుకునే ముందు టేస్ట్ చూడండి, ఉప్పు బ్యాలెన్స్ అయిందా లేదా, లేదంటే కలుపుకోండి. ఇందులో ఉల్లిగడ్డ కలిపాం కాబట్టి ఒక 10 నుంచి 15 డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. లేదంటే బయట పెడితే ఉల్లిగడ్డ కలిపాం కాబట్టి పాడవుతుంది. అదే ఉల్లిగడ్డ కనుక కలపకపోతే ఇది 3 నుంచి 4 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. కానీ అప్పటికప్పుడు నిల్వ ఉన్న పండుమిర్చి పచ్చడితో ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు సరిపోలేదు, అందుకే ఒక చిటికెడు మళ్ళీ ఉప్పు యాడ్ చేసి దీన్ని మొత్తం అంతా కలిపి బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఈ బౌల్ని ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు. దోశలోకి ఎక్సలెంట్, గారెలోకి ఎక్సలెంట్, వేడివేడి అన్నంలోకి ఎక్సలెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను.